నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఈరోజు హాట్ టాపిక్ తెలిసిందే. నేను దేని గురించి మాట్లాడబోతున్నాను చాలామంది ఊహించే ఉంటారు. రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, నా వీడియోలు గమనిస్తున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన, ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి అంశాలు, అందుట్లో ఉన్నటువంటి వాస్తవాలు, ఈ మూడు అంశాల గురించి నేను ప్రధానంగా ప్రస్తావించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అయితే ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేటటువంటి పాయింట్, ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్, అందరూ తెలుసుకోవాలనుకుంటున్న టాపిక్, అందుట్లో ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని ఫస్ట్ మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత ఆయన పర్యటన వివరాలు, అందుట్లో దొరికినటువంటి అనేక అంశాల గురించి కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, వివరించే ప్రయత్నం చేస్తాను. సో సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే, చాలా ముక్కుసూటిగా మాట్లాడుకోవాలి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అబద్ధాలకి, అసత్యాలకి ప్యాంటు చొక్కా వేసి నిలబడితే, అంటే వాటికి ప్రాణం వచ్చి గనక మనిషి రూపం సంతరించుకుని వాటికి ప్యాంటు చొక్కా వేసి గనక అలా మనం నిల్చోబెడితే అచ్చం ఈయనలాగే ఉంటుందేమో, ఈయనలాగే అవి ప్రవర్తిస్తాయేమో అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. ఖచ్చితంగా మీకు కూడా కలుగుతుంది ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? సిట్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, జంతు కొవ్వులు కలవలేదని చెప్పేసింది, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసింది. తప్పు జరుగుంటే ఈ పాటికే వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పేసి సిఫార్సు చేసేది. అవేమీ జరగలేదంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే, ఎలాంటి తప్పు జరగనట్టే, అసలు కల్తీయే లేనట్టే, జంతు కొవ్వులు లాంటివి అసలు ఏమీ లేదని చెప్పేసి క్లియర్గా చెప్పినట్టే అని చెప్పేసి ఏమాత్రం తడుముకోకుండా, ఏమాత్రం అంటే చేతిలో ఉన్నటువంటి పేపర్లో చూస్తూ కూడా అవి అబద్ధాలను తెలిసినా కానీ ఎక్కడా తడుముకోకుండా వల్లవేసినటువంటి విధానం చూస్తుంటే, అబ్బా మహానుభావ, అబద్ధాలకు ప్యాంటు షర్టు వేస్తే నీ రూపమే ధరిస్తుందేమో అని చెప్పేసి అయితే నాకైతే కలిగింది. ఎక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ సిట్ మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? చూపించండి. జంతు కొవ్వులు లేవు అని చెప్పేసి ఎక్కడ క్లియర్గా బల్లగుద్ది మరీ చెప్పింది? చూపించండి. నేను ఒక పేపర్ క్లిప్ చూపిస్తాను అదే సిట్లో. మీరు అదే సిట్ రిపోర్ట్ అంటున్నారు కదా, అందుట్లో ఉన్నటువంటి పేపర్ రిపోర్ట్ నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి, స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. చూస్తే ఇక్కడ 15 అనే పారాగ్రాఫ్లో రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్ అనేటటువంటి దాంట్లో ఒక్కసారి మీరు చూస్తే కింద ఆఖరి లైన్ చూస్తే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ బ్రాకెట్లో LOD అని ఉంటుంది. అంటే లెస్ దెన్ 10% బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపిల్స్. దీని అర్థం ఏంటయ్యా అంటే, ఒకసారి ఆ పారాగ్రాఫ్ పూర్తిగా చదవండి వీలుంటే, లేదంటే దాని అర్థం నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. 10% కానివ్వండి, 10% కన్నా తక్కువ, 10% కానివ్వండి, 10% కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే గుర్తించేటటువంటి అవకాశం ఉండదు, డిటెక్ట్ కాదు. ఏది? లార్డ్ అంటే పంది కొవ్వు. NDDB రిపోర్ట్లో స్పష్టంగా చెప్పిన అంశాలు ఏంటి? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె, ఇంకా మిగిలిన వెజిటబుల్ ఆయిల్స్ కూడా కొన్ని కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా డిటెక్ట్ చేసినటువంటి అంశాలు. అంటే ఈ పంది కొవ్వు అనేటటువంటి ఒక్క అంశంలో మాత్రం 10% కన్నా తక్కువ ఉంటే డిటెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పారు. వీళ్ళు చేసిన టెస్ట్ ఏంటి? PCR అనేటటువంటి టెస్ట్. ఇందుట్లో ఎక్కడైనా సరే అసలు లేదు, అసలు ఏమీ లేదు, ఈ ఆరోపణలన్నీ తప్పు, వాస్తవాలు కాదని చెప్పేసి ఎక్కడైనా చెప్పిందా? ఈ టెస్ట్, సదరు టెస్ట్ చేసినప్పుడు 10% కన్నా తక్కువ ఉంటే డిటెక్ట్ కాదన్నది అందులోనే క్లియర్గా ఉంది. డిటెక్ట్ కాదు అన్నదానికి, లేదు అన్నదానికి తేడా లేదా? ఉంది కదా. అందుకనే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి A34, A35, A36లో ఉన్నటువంటి నిందితులు డైరీలోనూ
ల్యాబొరేటరీలోనూ గతంలో పనిచేసినటువంటి విశేష అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని కల్తీ చేశారు. ఈ టెస్టులో దొరకకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించినప్పుడు కుకింగ్ హీట్, మనం ఇంట్లో వండుకునేటటువంటి వంటలకు సంబంధించినటువంటి ఆ హీట్ ఏదైతే ఉంటుందో, పొయ్యి మీద పెట్టే మంట హీట్ ఏదైతే ఉంటుందో, ఆ మంటలో గనక వెన్నను కరిగించినా నెయ్యిని కరిగించినా సరే లోపల ఉండేటటువంటి అవశేషాలు ఆ యొక్క DNA కరిగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఫలానా టెస్ట్ చేస్తే దొరకదు కాబట్టి మనం సేఫ్ అనుకొని ముందుగానే ప్లాన్ వేసుకుని పకడ్బందీగా దీన్ని కల్తీ చేసేస్తారు. అసలు వాస్తవంగా సిట్ చేయాల్సిందేంటి? PCR mtDNA అనేటటువంటి టెస్ట్ చేస్తే ఇంకా లోతుగా విశ్లేషించి అందుట్లో పంది కొవ్వా, గొడ్డు మాంసమా, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. పోనీ ఇదే ప్రామాణికం అనుకున్నా కానీ 10% ఆర్ 10% కన్నా తక్కువ ఉంటే డిటెక్ట్ కాదు అన్నదానికి, అసలు లేదు అన్నదానికి తేడా లేదా? మరి ఎంత అబద్ధం ఏంటి? పైగా NDDB రిపోర్ట్లో చెప్పారు, NDRA రిపోర్ట్లో చెప్పారు, ఆ రిపోర్ట్లో చెప్పారు, ఈ రిపోర్ట్లో చెప్పారు, దాని పక్కన పెట్టుకుని చూడండి, దీని పక్కన పెట్టుకుని చూడండి, మొత్తం డిస్క్లోజ్ చేశారని చెప్పేసి మళ్ళీ ఒక అబద్ధం. NDDB రిపోర్ట్లో ఎక్కడ చెప్పింది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిలు, వీటి యొక్క ఆనవాళ్లు మాకు కనిపించాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చింది కదా. దాన్నే కదా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మాట్లాడింది, దాని మీదే కదా డిస్కషన్ జరిగింది. ఇంత పచ్చి అబద్ధమా, ఇంత మోసమా? అసలు NDDB రిపోర్ట్లో ఏమీ లేదు, క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు కావాలని చేస్తున్నారని చెప్పేసి ఎక్కడిది? అసలు విషయం ఏంటంటే ఎంతసేపటికి కొవ్వులేమీ లేవు, గొడ్డు మాంసం ఏం కలవలేదు, అది కలవలేదు, ఇది కలవలేదు అని చెప్పేసి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు అది నెయ్యే కాదు, పూర్తి కల్తీ. అందుట్లో ఈ పూర్తి కల్తీలో కూడా రకరకాల ఇంగ్రీడియంట్స్, పామాయిలు, పామ్ కెర్నల్ ఆయిలు, రిఫైన్డ్ ఓలిను, సువాసన నింపేందుకు బేటా కెరోటిను, ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, ఇన్ని పదార్థాలు కలిపి నెయ్యిలాగా తయారు చేశారని చెప్పేసి క్లియర్గా అదే సిట్ రిపోర్ట్లు చెప్తే ఇవి మాత్రం మన చెవికి ఎక్కువ, మన బుర్రకు ఎక్కువ. ఇంకా దారుణం లబ్సా అని చెప్పేసి టాయిలెట్ క్లీనర్కు వాడేటటువంటి రసాయన పదార్థాన్ని కూడా ఇందులో కలిపారని చెప్పేసి అదే రిపోర్ట్లో ఉందే. ఈ లబ్సా అంటే ఏంటో కూడా చూడండి, చాలా దారుణమైన, దుర్మార్గకరమైనటువంటి, ప్రమాదకరమైన రసాయనం, టాయిలెట్ క్లీనింగ్కి వాడతారని చెప్పేసి కూడా చెప్పారు. లబ్సా ఒకసారి గూగుల్ చేసుకోవచ్చు మీరు. మరి టాయిలెట్ క్లీనర్ని తీసుకొచ్చి రసాయనాల్లో కలిపేసి దాన్ని తీసుకొచ్చి నెయ్యి అని చెప్పేసి అమ్మేశారు కదా, దాంతో నెయ్యి అని చెప్పేసి లడ్డూలు తయారు చేశారు కదా. ఇంత దుర్మార్గకరమైనటువంటి నేరానికి పాల్పడితే దీన్ని మాత్రం ప్రస్తావించరా? ఎంతసేపటికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? కొవ్వులు లేవందని చెప్పేసి మీ ఇంటర్ప్రిటేషన్ మీరు ఇస్తారు. మరి మిగతావి ఈ పామ్ ఆయిలు, పామ్ కెర్నల్ ఆయిలు, ఎస్టిక్ యాసిడ్ ఎస్టరు, బీటా కెరోటిను, ఫుడ్ గ్రెయిన్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ ఇన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చింది కదా. మరి దాన్ని ఎందుకు మాట్లాడరు? టాయిలెట్ క్లీనర్ని కలిపారని చెప్పేసి చెప్పింది కదా, దాన్ని ఎందుకు మాట్లాడరు? ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? ఇది ఒక పక్క అయితే, అంటే ఈ అబద్ధాల పరంపర ఒక పక్క అయితే, ఇంకొక మాట, అంబటి రాంబాబు అన్న దాంట్లో తప్పేంటి? అంబటి రాంబాబు అన్న దాంట్లో అసలు తప్పేం లేదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్మార్గంగా లకారాలతో దూషించడమే తప్పు కాదా? ఎక్కడ సార్? ఏ దేశంలో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేదంటే రాచరికంలో, ఆటవిక పాలనలో ఉన్నామా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని డైరెక్ట్గా లకారాలతోటి దూషిస్తే, లకారం మాట మాట్లాడితే తప్పు కాదా? ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, దానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వరకు సమర్థనీయం కానివ్వండి, ధ్వంసం చేయటం అనే దాన్ని ఎవ్వరూ సమర్థించరు, అంతవరకు నో అబ్జెక్షన్. కానీ అసలు మాట్లాడితే తప్పే ఎట్లవుతుంది? ఏం తప్పు మాట్లాడా? సభ్య సమాజంలో ఉన్నాం మనం? ఏమన్నా ఉందా? అసలు మా హయాంలో ఇట్లాంటివి ఏమీ జరగలేదు. జోగి రమేష్ మీద పోతారు, అంబటి రాంబాబు మీద పోతారు, వాళ్ళ మీద పోతారు, వీళ్ళ మీద. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడితే, గన్నవరం కార్యాలయాన్ని బద్దలు కొడితే, పట్టాభి ఇంటిని ధ్వంసం చేస్తే, బుద్ధా వెంకయ్యని ఇంటిని ధ్వంసం చేస్తే, ఎన్నికల్లో నంబూరి శేషగిరిరావు అతన్ని తలబద్దలు కొడితే, అదే మాచర్లలో ఇంకొక మహిళ మంజుల అనుకుంటా, ఆవిడని ఇట్లా అడ్డంగా నరికేశారు తలకాయ.
ఆవిడ బతికి బట్టగట్టింది. ఆ తర్వాత ఆవిడకి ప్రభుత్వం గుర్తింపిస్తూ ఒక కార్పొరేషన్కి చైర్మన్గా కూడా చేసింది. అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాన్ని నోట్లో కాగితాలు గుక్కేసి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నందుకు అతను గట్టిగా మాట్లాడారని చెప్పేసి అతను నోట్లో కాగితాలు గుక్కి కిరోసిన్ పోసి తగలబెడితే ఇవేం దుర్మార్గాలు కావా? ఇవేం జరగలేదా? ఎట్లా మాట్లాడతారు? ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్, ఇంకొక పవన్ కళ్యాణ్ అనే ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు, అంతకుముందు దత్తపుత్రుడు అనేవాడు, 4 పెళ్ళాలు మార్చాడని చెప్పేసి అనేవాడు. ఇప్పుడు ఎందుకో కాస్త దిగొచ్చారనుకుంటాను కొద్దిగా. ఇంకొక నాయకుడు అనేటటువంటి గుర్తింపు వరకు రాగలిగారు. సో అంబటి రాంబాబుని పరామర్శించడానికి రావడానికి కూడా, అంటే గట్టిగా తాడేపల్లి నుంచి గుంటూరు పోవడానికి మీరు గట్టిగా అయితే 50 నిమిషాలు లేదా గంట, సరే గంటన్నర అనుకుందాం, గంటన్నర. దీనికి 4 గంటలు 5 గంటల ప్రయాణం, విపరీతమైనటువంటి జన సమూహం, జన సందోహం. అసలు పర్మిషన్ తీసుకోవాలని చెప్పినా, ఇలాంటి ర్యాలీలు చేయకూడదని చెప్పినా, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్న నిబంధనలన్నీ బేఖాతరు చేస్తూ ఇది తొంగలో దొక్కేసి ర్యాలీలు, బల ప్రదర్శనలు, ఈ రప్పారప్ప గొడవలు, ఈ రకంగా ప్రయాణం ఎందుకు పడుతుంది? అసలు 4 గంటలు 5 గంటలు ఎందుకు పడుతుంది? అంత జన సమీకరణ, అంత జన సమూహం ఎందుకు? మీరేం విజయయాత్రకు పోవట్లేదు, దండయాత్రకు పోవట్లేదు కదా. మీ ఇంటి నుంచి గంట లోపులోనే ఉన్నటువంటి పక్క సిటీకి వెళ్ళి అక్కడ ఒక నాయకుడిని పరామర్శిస్తున్నారు, లేదా నాయకుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. దానికి అంత బల ప్రదర్శన ఎందుకు? దానికి ఇన్ని ఇబ్బందులు అవసరమా? అంబులెన్సులు వంటివి కూడా అక్కడ ఆగిపోయి రోగుల ప్రాణాల మీదకి వచ్చేసి అంత దుర్మార్గంగా వ్యవహరించడం అవసరమా? అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడేటటువంటి లకారాలు, పచ్చిబూతులు అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మేము మాట్లాడతాం, దాన్నే మా రాజముద్ర ఉంటుంది, దానికే మా రాజముద్ర ఉంటుంది, ఆ భాషనే ఆమోదించాలి అని చెప్పేసి, అసలు తప్పే లేదు వాడు చేసే ఏ పనుడు అని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడినంత కాలం ప్రజలు ఇలాగే శిక్షిస్తూ ఉంటారు. ఇక వైవి సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, కరుణాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎస్, దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా అడుగుతోంది. చేయాల్సిన టెస్టులు ఇంకా పూర్తిగా ఎందుకు చేయలేదు? సంతకం పెట్టిన వాళ్ళని వదిలేసి కింద సూత్రధారులుగా ఉన్నటువంటి, పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు? ఆ రూల్స్ని ఆల్టర్ చేసింది ఎవరు? అప్పన్న కాదు కదా, కింద ఉద్యోగులు కాదు కదా. ఇన్ని వందల వేల లీటర్లు పాల సేకరణ సామర్థ్యం కలిగి ఉండాలి డైరీలకి అని చెప్పేసి స్ట్రిక్ట్గా రూల్ పెడితే దాన్ని మార్చింది సుబ్బారెడ్డి కదా. ఇంత నెయ్యి ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం, ఇన్ని వందల వేల కేజీల ఉత్పత్తి ఉండాలి అని చెప్పేసి గతంలోనే రూల్ పెడితే దాన్ని మార్చింది సుబ్బారెడ్డి కదా. టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ గతంలో, డైరీ అన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి ఒక రూల్ పెడితే దాన్ని మార్చింది సుబ్బారెడ్డి కదా. టెస్టులు కూడా కొన్ని అవసరం లేదని చెప్పేసి తోసిపుచ్చి మరి శాంపిల్స్ కానీ వీటన్నిటిని కానీ పక్కన పెట్టేసి నెయ్యి తెప్పించుకుని ధర్మారెడ్డి కదా. టెస్టులు చేసింది మీ వాళ్ళు కదా, పర్చేజ్ కమిటీలో ఉంది మీ వాళ్ళు కదా. మరి ఇవన్నీ వదిలేసి కింద వాళ్ళనే ఎందుకు పట్టి పీడిస్తున్నారు, పై వాళ్ళ వరకు ఎందుకు రాదని చెప్పేసి ప్రభుత్వం కూడా అంటుంది. అంత మాత్రాన అసలు కల్తీయే లేదు, దుర్మార్గమే జరగలేదు అని చెప్పేసి ఎట్లా? నెయ్యే లేదు అక్కడ, అసలు అదంతా పూర్తి రసాయనాలు, టాయిలెట్ క్లీనర్లో కూడా కలిపారు ఇందుట్లో అని చెప్పేసి ఇంత క్లియర్గా అదే వాడు చెప్తుంటే, మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ అదే పాట. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? ఇంత పర్సంటేజ్లో ఉంటే దాని ఆనవాళ్లు దొరకవు అన్నదానికి, పూర్తి స్థాయిలో లేదు అన్నదానికి తేడా లేదా? సరే, కాసేపు కొవ్వులు పక్కన పెడదాం. ఇన్ని రకాల రసాయనాలతో ఒక చుక్క పాలు, 1 గ్రాము నెయ్యి కూడా లేకుండానే ఇంత రకంగా తయారు చేశారు. అన్ని రసాయనాలే. స్మెల్ రావడానికి ఒకటి, కలర్ రావడానికి ఒకటి, ఆ టెక్స్చర్ రావడానికి ఒకటి, చెడు వాసన రాకుండా ఉండటానికి ఒకటి, ఇన్ని రకాలుగా చెడు రసాయనాలు అవి ఇవి మొత్తం కలిపి నెయ్యి అని చెప్పేసి భ్రమింపు చేశారంటే అది నేరం కాదా? ఏంటి సార్ ఇది? ఎస్, ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ భాషను సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరు కానివ్వండి, ఇంత అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నటువంటి వైనాన్ని కానివ్వండి, ప్రజలు ఆలోచించుకోవాలి, గమనించాలి. ఈ అంశం పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.